తులారాశి వారికి 9, 10, 11వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో వినే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఈ వీడియో ద్వారాగా అసలు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరగబోతుంది, ఎవరు కలవబోతున్నారు, మీరు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, అలాగే మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలకు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలేంటి అన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరంగా తెలుపబడతాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందండి. ఎందుకంటే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరిలో కొంతమంది తెలివైన వారు ఉన్నారు, కొంతమంది అమాయకులు ఉంటారు, అలాగే కొంతమంది చురుకైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంటే కామ్గా నిదానంగా ఉండేటటువంటి వారు ఉన్నారు. ఇలా ఏంటంటే అందరూ తులారాశిలో ఎంతోమంది ఉంటారండి. ఎన్నో రకాలైనటువంటి మనుషులు, ఎన్నో రకాలైనటువంటి వ్యక్తిత్వాలు, ఎన్నో రకాలైనటువంటి మనసులు ఉంటూ ఉంటాయన్నమాట. అయినా వీరి రాశి పరంగా ఉన్నటువంటి అదృష్టం మాత్రం అందరికీ ఒకే రకంగా వర్తిస్తుందన్నమాట. అంటే వారి యొక్క స్థితిగతిని బట్టి, వారి యొక్క గ్రహాల యొక్క అనుకూలతను బట్టి ఎప్పటికప్పుడు ఏంటంటే గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయన్నమాట. మారుతూ ఉంటాయి. క్షణం కూడా గ్రహాలు అనేవి అవి మారుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనుషులు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే మీరు తులారాశి పరంగా మీ యొక్క గ్రహస్థితి అనేది మీ చేతుల్లో ఉండదు, కానీ మీ యొక్క మనస్థితి మాత్రం మీ చేతుల్లోనే ఉంటుందండి. కాబట్టి మీరేంటంటే మీ మనసును అదుపులో ఉంచుకోవాలన్నమాట. అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు కోపం వచ్చేస్తుంది, మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోతారు, అప్పటికప్పుడు నాకెందుకులే అన్నీ అనుకుంటారు, మళ్ళీ కాదు అని ఉండలేక మనసు ఏంటంటే మళ్ళీ అదే పీకుతూ ఉంటుందన్నమాట. అలాగా ఏంటంటే క్షణానికి ఒక రకంగా కాసేపు కోపం, కాసేపు మౌనం, కాసేపు చిరాకు, కాసేపు కావాలి, కాసేపు ఆశ, కాసేపు నిరాశ, కాసేపు భయం, కాసేపు సంతోషం, ఇలా ఏంటంటే రకరకాలుగా మీ యొక్క మనస్తత్వం అనేది మారుతూ ఉంటుందన్నమాట. దానికి కారణం ఏంటంటే గ్రహాలు అనేవి క్షణం మారుతూ ఉంటాయన్నమాట. గ్రహాలు అలా మారుతూ ఉన్నప్పుడు ఏంటంటే మీ యొక్క మనసు అనేది మారుతూ ఉంటుందన్నమాట. కానీ మీ మనసును మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవాలి అన్న విషయం మీకు తెలుస్తుందో, మీ మనసును మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవటం మొదలు పెడతారో అప్పటి నుంచి మీకేంటంటే అంతా కూడా అనుకూలంగా మారుతూ ఉంటుందన్నమాట. కనిపించని దైవాన్ని, కనిపించని గ్రహాలను మనం ఏం చేయలేమండి, కానీ మన మనసు మన లోపల ఉంటుందన్నమాట. అలాంటి మనసును అదుపులో ఉంచుకోవటం అంటే కోపాలను, ఆవేశాలను కంట్రోల్లో ఉంచుకోవటము, మనుషుల మీద ప్రేమ అభిమానాలు పెంచుకోవటం, అన్నింటికి మించి క్షమాగుణం ఉండాలి. క్షమాగుణం అంటే ఎదుటి మనిషి ఎన్ని తప్పులు చేసినా కానివ్వండి, ప్రతీదీ కూడా దైవం గమనిస్తూ ఉంటాడు అని చెప్పేసేసి ఆ ఒక క్షమించే గుణం ఉన్నప్పుడు ఏంటంటే మీకు అది మీ పరంగా మీకు మనశ్శాంతిని ఇవ్వటానికి, మీ ఆరోగ్యాన్ని మంచిగా బాగుండేలాగా చేయటానికి ఈ క్షమాపణ అనేది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి మీరేంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య ఏంటంటే మీ గ్రహస్థితి అస్సలు బాగోలేదండి. మీకు ఏది పట్టుకున్నా కూడా అస్సలు కలిసి రావటంలా. జీవితం ఎలా ఉంటుందంటే మింగలేక కక్కలేక మీలో మీరేంటంటే నరకయాతన అనుభవిస్తూ ఉంటున్నారన్నమాట. ఎవరికైనా చెప్పుకుందామంటే కనీసం వినేవాళ్ళు కూడా లేక, అసలు వినేవాళ్ళు ఎవరికైనా విన్నా కూడా సరిగ్గా పట్టించుకోకుండా మనకు కావాల్సినటువంటి సమాధానాలు, ఓదార్పు అనేది అవతల వ్యక్తి దగ్గర దొరక్క చాలా ఒక ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తులారాశి వారు ఏంటంటే మీరు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. అది ఏంటి అనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. మనలో ఒక్కొక్కసారి చాలామంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటాము. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, రాజకీయము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహం ఆలస్యం అవటము, అంటే చదువుకున్నా కూడా సరైన ఉద్యోగం లేకుండా పోవటము, ఇలా ఏంటంటే ఇంటింటికి ఒక సమస్య, మనిషికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుందన్నమాట. అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుందండి. గురువుగారు చాలా నమ్మకమైన వారు. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా పొందాము. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేస్తే ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది పూర్తిగా మీకు అందుతుంది. ఇక తులారాశి వారి పరిస్థితి ఏంటంటేనండి, ఈ మధ్య అస్సలు బాగోవటం లేదనమాట. ప్రతిదీ కూడా వాళ్ళకేంటంటే విసుగ్గా,
విసుగ్గా, చిరాకుగా అంటే అంటే మనుషుల మనస్తత్వాలు కానివ్వండి, చుట్టూతా ఉండే పరిస్థితులు, మనుషులు వీళ్ళందరూ ఏంటంటే వారితో కొంచెం బాగా ఇబ్బంది పెట్టటము. అంటే వారు ఎంతగా వాళ్ళ కోసం కష్టపడుతున్నా, చేస్తున్నా, ఎంత మంచి చేస్తున్నా, ఎంత హెల్పింగ్ చేస్తున్నా కూడా ఏంటంటే అవసరానికి వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటున్నారనమాట. దీనివల్ల ఏంటంటే తులారాశి వారి యొక్క మనసు అనేది చాలా చాలా కృంగిపోతుందనమాట. ఎందుకంటే జీవితంలో మనం ఏంటంటే మన అనుకున్న వాళ్ళ కోసం కష్టపడినప్పుడు అది మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. అంటే బయట వాళ్ళ సంగతి వేరే విషయం. ఎందుకంటే బయట వాళ్ళకు మనం ఎవరికీ ఏది చెయ్యము. ఏదన్నా మాట అంటే మర్యాదగా పలకరిస్తే ఏంటండి అంటే ఏంటండి అంతవరకే. కానీ కుటుంబ సభ్యులతో అలా కాదు. వారితో బంధం అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. భార్య అవ్వచ్చు, లేదా భర్త అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు, లేదా తల్లిదండ్రులు అవ్వచ్చు. ఇలా ఏంటంటే వీరితో బంధం అనేది శాశ్వతంగా ఉంటుందన్నమాట. అయితే కొంతమంది కుటుంబ సభ్యుల్లో ఏంటంటే అంటే ఎవరి కోసమైతే మనం ఇంత కష్టపడి చేస్తూ ఉంటామో అలాగ ఏంటంటే వారి దగ్గర నుంచి ప్రేమానురాగాలు అనేవి సరిగ్గా దొరకమన్నమాట. అంటే ఇంట్లో గౌరవ మర్యాదలు అనేవి తగ్గుతూ ఉంటాయన్నమాట. నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి ఎదుగుతూ ఉంటారనమాట. అంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఏంటంటే మానసికంగా ఈ మధ్య కొంచెం నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎంతగానో ప్రేమగా పిల్లల్ని పెంచుకొని చేసి వారి కోసం రేయింబగుళ్ళు కష్టపడి పస్తులు ఉండి తిని తినక చేతనైనంత వరకు వారికి ఒక దారినిచ్చి అంటే వారిని ఒక స్థాయిలో నిలబెట్టి ఇంత చేసి ఇంత పెడితే పిల్లలు కనీసం గౌరవ మర్యాదలు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. వీరి కష్టాన్ని బూడిద పాలు చేసేస్తున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అని చెప్పి తిరిగి మాట్లాడుతుంటే వారి గుండె ఏంటంటే ముక్కలైపోతుందన్నమాట. ఇంతగా చేసి వీళ్ళ కోసం ఇంత చేస్తే ఇలా మాట్లాడుతున్నారు. కనీసం ఇంట్లో ప్రేమానురాగాలు అనేవి దక్కట్లేదు. కనీసం ప్రేమగా వడ్డించే వాళ్ళు కూడా పక్కన ఉండటం లేదు. తిన్నావా లేదా అని చెప్పేసి అడిగేవాళ్ళు ఉండటం లేదు. అలా కాకుండా ప్రేమగా అంటే ఇంట్లో భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. భార్యేననుకోండి, భర్త ఇంటికి వచ్చేసరికి చక్కగా ఇంటికి వచ్చేసరికి అన్నం కూరలు వండి ప్రశాంతంగా ఆ కష్టం మర్చిపోయేలాగా అన్నం వడ్డించి ఏం చేస్తున్నావు, ఏమైంది, ఏంటి అని చెప్పి కష్ట సుఖాలన్నీ తెలుసుకొని కాస్త అంటే స్నానం చేయటానికి బకెట్ వేడివేడి నీటిని పెడితే అలాగా ఆ గోరువెచ్చటి నీటితో స్నానం చేసి ఆ భార్య ప్రేమగా పలకరిస్తే ఆ భర్త ఏంటంటే ఆ కష్టాన్నంతటినీ కూడా మర్చిపోతూ ఉంటాడనమాట. అంటే అందరికీ అని కాదండి, తులారాశి వారిలో కొంతమందికి మాత్రం ఇలా జరిగి చాలా కుమిలిపోతూ ఉంటున్నారనమాట. ఎందుకంటే బయట నుంచి వచ్చే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారాలు దొరుకుతాయేమో కానీ ఇళ్లల్లో వచ్చేటటువంటి సమస్యలకు పరిష్కారాలు అనేవి ఎవ్వరూ కూడా చెప్పలేరనమాట. అలాగే కొంతమంది భర్తలు భార్యలు ఎంతగానో ప్రేమగా అనుకువగా ఒద్దికగా ఉంటుంటే భర్తలు ఏంటంటే భార్యను ఒక పని మనిషిలాగా చులకనగా నా దగ్గరే పడి ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది, నా ఇంట్లోనే ఉంటుంది కదా, ఏమోలే తనతో నాకెందుకు అని చెప్పేసేసి లెక్క లేకుండా మాట్లాడటము, పట్టించుకోకుండా ఉండటం, పని పాట లేకుండా తిరగటం, ఇంట్లో సరైనటువంటి అవసరాలు ఖర్చులు కూడా తీర్చకుండా ఇబ్బంది పెట్టటము, భార్యను ఈ రకంగా అంటే తక్కువగా చూడటము, ఇలాంటివి చేస్తూ ఉంటున్నారనమాట. అలాంటప్పుడు ఆ భార్యల మనసు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా కష్టపడి వచ్చినటువంటి భర్తకు భార్య ప్రేమగా పలకరించినప్పుడు భర్త ఆ కష్టాన్ని మర్చిపోగలుగుతాడు. అలాగే చేసి తెచ్చిపెట్టినటువంటి రూపాయినైనా సరే జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ ఉంటే ఆ ఇంట్లో సిరుల సంపద అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. దుబారా ఖర్చులు తగ్గించుకొని. అలాగే కొంతమందికి భర్తలు వచ్చేటప్పటికి భార్య అంత ప్రేమగా చూస్తున్నప్పుడు భార్యను ప్రేమగా పలకరించడము, నమ్మి తల్లిదండ్రులను వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చిందని చెప్పి అనుకున్నప్పుడు తనకు తల్లిలాగా తండ్రిలాగా మారి ఆ భార్యను చూసుకోవటము, ఇలాంటివి చేసినప్పుడు ఆడవారికి బాధల నుంచి విముక్తి అనేది కలుగుతుందన్నమాట. ఇద్దరిలో ఏ ఒక్కరూ సరిగ్గా లేకపోయినా ఆ కుటుంబం అంతా అల్లకల్లోలంగానే ఉంటుందండి. ఆ కుటుంబంలో గొడవలు తప్పవు, ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటారు, పిల్లలు చెప్పిన మాట వినరు. ఎందుకంటే పెద్దవారిని బట్టి ఇంట్లో పిల్లల యొక్క మానసిక స్థితి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ మధ్య గొడవలు సమస్యలు అనేవి చాలా ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట. మీరేంటంటే ఈ గొడవల నుంచి
ఇవన్నీ కూడా ఏంటంటే కాస్తంత కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. ఎందుకంటే తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. చిన్న వయసు నుంచి కూడా వీరు పడ్డ కష్టాలనేవి మామూలువి కాదనమాట. కాబట్టి వారు కష్టపడి మానసికంగా విసిగేసిపోయి ఏదన్నా ఒక మాట అన్నా చేసినా కూడా అది ఎదుటి వాళ్ళ అంటే ఎవరి కోసమైతే కష్టపడ్డారో వాళ్ళే అర్థం చేసుకోకపోయేసరికి మీలో ఆ విసుగు, చిరాకు అనేవి కనిపిస్తూ ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి మీరేంటంటే అంటే ఎవరి పరిస్థితులు అయినా ఎవరికి ఎలా ఉన్నాయో ఎవరికి తెలియదు కదండి. వాళ్ళు కూడా ఏదన్నా బాధలు పడి ఉంటారు. వీరికి ఇప్పుడు మీకు ఎలాగైతే ప్రేమానురాగాలని కావాలని చెప్పి మీరు కోరుకుంటారో అలాగే మీ దగ్గర నుంచి అలాంటి ప్రేమ కావాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీది తప్పు ఎలా లేదు, అవతల వాళ్ళది కూడా అంతే తప్పు లేదనమాట. కాబట్టి మీరేంటంటే అర్థం చేసుకొని కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. అంత కష్టం వారి కోసం చేసినప్పుడు, అంత కష్టపడి వారి కోసం ఒక రూపాయి సంపాదించి చేసి ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఒక్క ప్రేమగా ఒక్కటి మాట్లాడటం చేయలేరా అండి? ఇది కూడా ఒక బాధ్యత అనుకొని చేసేస్తే ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది కదా. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. కఠినంగా మాట కన్నా ప్రేమగా పలకరించే ఒక్క పలకరింపుకి ఏంటంటే అందరూ కూడా మీ చుట్టూతా ఉంటారనమాట. ఎందుకంటే ఎంత కష్టపడి సంపాదించిన ధనము అంటే అందులో సుఖం రాదు. అంటే అందులో ఇచ్చారు, అవసరానికి ఉంటుంది, వాడుకుంటున్నారు, బాగానే ఉంటుంది. ఆ కష్టానికి ఈ ఒక్కటి గనక ప్రేమ అనేదాన్ని మీరు గనక కలుపుకున్నట్లయితే మీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు, వారు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి మాట తీరును ఒక్కదాన్ని మార్చుకోండి. భార్యనవ్వచ్చు, భర్తనవ్వచ్చు, బిడ్డలనవ్వచ్చు, తల్లిదండ్రులనవ్వచ్చు, ప్రేమగా పలకరించండి. ఏదన్నా వాళ్ళు అనుకున్న చేసినా కూడా మీరు పట్టించుకోమాకండి. మీ ఓర్పుతో మీరు ఎంత ఓర్పుగా ఉండగలిగితే అవతల వారి మనసు కూడా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందండి. కాబట్టి ఇలాంటి నియమాలైతే ఆచరించండి తులారాశి వారికి. ఎందుకంటే ఈ మధ్య అస్సలు గ్రహస్థితి అనేది బాగోలేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. డబ్బులు చేతికి అందట్లేదు, పని సరిగ్గా ఉండట్లేదు. ఒకవేళ పని ఉన్నా కూడా పని దగ్గర కూడా డబ్బు సరిగ్గా అందట్లేదు అనమాట. చాలా విసుగుగా ఉంటున్నారనమాట. అంటే ఎవరిని కలిసినా కూడా వారి దగ్గర నుంచి ఏదో ఒకటి అవమానాలు ఎదురవటం, నిందలు ఎదురవటం, ఇలా చాలా బాధగా డల్ అయిపోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. మీరు సోమవారం రోజున కాస్తంత శివాలయానికి వెళ్ళి ప్రశాంతంగా చక్కగా స్నానం చేసేసి ఆ శివుడికి చెంబుడు నీటిని అభిషేకం చేసి మారేడు దళం మీద చక్కగా దీపం వెలిగించేసి ఆ నాయనికి అంటే నంది ఉంటుంది కదండి శివాలయంలో, ఆ నంది చెవులో మీ యొక్క కోరికను చెప్పుకొని నమస్కారం చేసుకొని కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని రండి. అలాగే విభూతిని కూడా ధరించండి. ఇలా చేయటం వలన ఏంటంటే మీ మీద శివుడు అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకం మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ శివానుగ్రహంతో. కాబట్టి మీరు శివారాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. అలాగే కాసేపు ఆ దేవాలయంలో కూర్చొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోవటం వలన మీకంతా కూడా అనుకూలంగా మారుతుంది. మీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. అలాగే మీరు కోరినట్లుగా జరుగుతుంది. డబ్బు పరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. మీ సమస్యలకు అన్నింటి నుంచి కూడా మూసుకుపోయినటువంటి తలుపులు తెరుచుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఆ శివయ్య కొండంత దేవుడు అనమాట. ఆయన్ను ప్రేమగా పలకరిస్తే పొంగిపోతాడు. అభిషేక ప్రియుడు. అభిషేకం చేస్తే ఎంతగానో సంబరపడిపోతాడు. కాబట్టి మీరు చెంబుడు నీటితోనైనా అభిషేకం చేసి చక్కగా స్వామివారికి నమస్కారం పెట్టుకోండి. కొంచెం ఏంటంటే గ్రహాలు అనేవి అనుకూలంగా లేక మీకు ఈ మధ్య ఈ సమస్యలు అనేవి ఎక్కువయ్యాయండి. ఇవి అన్నాళ్ళు ఉండవు. ఈ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. గ్రహాలు మీకు అనుకూలంగా వస్తాయి, బాధపడవద్దు. మీకు అనుకూలంగా మారి మీరు సంతోషంగా ఉండేటటువంటి రోజు అనేది తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే నిజంగా మీ రాశిపరంగా మీరు చాలా అదృష్టవంతులండి. ఉంటాయి, గట్టిగా పడతారు కష్టాలు. ఎంత కష్టపడితే తప్ప మీకు ఒక రూపాయి అనేది రావటం లేదు. అలాంటి రూపాయి అనేది మీ దగ్గర కూడా నిలబడటం లేదు. ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం దొరికి మీరు ఏదైతే కోరుకున్నారో అది దక్కుతుందనమాట. అలాగే కుటుంబం తరపు నుంచి కూడా ప్రేమాభిమానాలు అందుతూ ఉంటాయి. కాస్త కోపాన్ని తగ్గించుకోండి. ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర, శివారాధన మీకు తప్పనిసరి అన్నమాట. ఎందుకంటే అనారోగ్య సమస్యలు అనేవి మీకు ఈ మధ్య తరచుగా ఎక్కువ అవుతున్నాయి. మీరు కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళయిందండి? ఒక్కసారి మీరు ఆలోచించండి.
పాటించండి. కాబట్టి మీరు మీ మీద కూడా ధ్యాస అనేది ఉంచుకోండి. చక్కగా ప్రశాంతంగా తినండి, ప్రశాంతంగా నిద్రపోండి. పనులు జీవితాంతం ఉంటాయండి. బాధ్యతలను మనం నిలబెట్టాలి అనంటే ముందు మన ఆరోగ్యం అనేది సరిగ్గా నిలబడాలన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా మీ ఆరోగ్యం మీదంటూ కాస్త దృష్టి అనేది ఉంచుకోండి. అలాగే మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే స్నేహితులు కూడా కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి బయట కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఎవరి విషయాల్లో తలదూర్చవద్దు. ఎవరిని కూడా మీ జీవితంలోకి తలదూర్చనీయొద్దు. నరదిష్టి నుంచి బయటపడటం కోసం కాస్త సోమవారం పూట ఏంటంటే మీరు ఇట్లా శివాలయానికి వెళ్ళి రావటం, స్నానం చేసే నీటిలో కూడా చిటికుడి విభూదిని వేసి స్నానం చేయటము, నుదుటిన విభూదిని ధరించటము, అలాగే దీపారాధన చేసుకోవటం ఇంట్లో కూడా శుక్రవారం రోజున, అలాగే సోమవారం రోజున, అంటే శుక్రవారం లక్ష్మీనారాయణులకు, సోమవారం శివపార్వతులకు ఇట్లాగ మీరు దీపారాధన చేసుకోవటము, దీపంలో ఒక యాలుక్కాయని వేసుకోవటము, ఒకరోజు లవంగం వేసుకోవటము, ఇలాంటివి చేయటం వలన లవంగం దీపం ఏంటంటే కష్టాలను దూరం చేస్తుంది. యాలుక్కాయల దీపం ఏంటంటే ఒక్కటి చాలండి, ఎక్కువద్దు, ధనాన్ని ఆకర్షిస్తుందన్నమాట. ఇలాంటి నియమాలు పాటించండి. కాస్త రాళ్ళ ఉప్పుతో ఎడమ చేత్తో దిష్టి దిగదుడిచి వేసుకోండి. బాగా దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది. మీకు ఈ మధ్య మనసు అనేది అస్సలు కంట్రోల్లో ఉండట్లేదు. కాబట్టి కాస్త ఆవేశాన్ని తగ్గించుకొని ధ్యానం చేయండి. ధ్యానం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కాస్తంత శ్వాసను, అంటే పీల్చే గాలిని అలాగే వదిలేటప్పుడు గాలిని గమనించండి. అలా ధ్యానం చేయటం వలన ఏంటంటే మీకు మానసిక స్థితి అనేది అదుపులోకి వస్తుంది. మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఏదైతే కోల్పోయారో అది మీకు తిరిగి వస్తుంది. కాబట్టి రోజుకు ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ధ్యానం చేయండి. అలా చేయటం వలన మీకు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. కాబట్టి జాగ్రత్తలుగా ఉండండి. ఈ 3 రోజులైతే మీకు జరిగేదైతే ఇదండి. అర్థమైంది కదండి తులారాశి వాళ్ళకి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమ శివాయ అనే కామెంట్ని చేయండి. అలా చేయటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది ఆ శివానుగ్రహంతో. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.